అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి డిసెంబర్ 4, 5, 6, 7 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ 4 రోజులు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు బాగా కలిసొస్తుంది అనేది కూడా వివరంగా చెప్తాను. మకర రాశి వారు మీరు ఇంతకాలం గుండెల్లో దాచుకున్న బాధ, మౌనంగా భరించిన కష్టం ఇదంతా వృధా కాలేదు. దైవం ప్రతి చిన్న కన్నీటి చుక్కని కూడా లెక్కిస్తుంది. ఇప్పుడు మీ జాతకం ఒక పదునైన మలుపు తీసుకుంటుంది. రాబోయే ఈ 4 రోజులు కేవలం సాధారణమైన రోజులైతే కాదు. ఇది మీ కష్టానికి, మీ పవిత్ర హృదయానికి దేవుడిస్తున్న ఒక గొప్ప బహుమతి అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త మలుపు తెరుచుకోబోతుంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిని తాకబోతుంది. నిలిచిపోయిన పని ఊపందుకోబోతుంది మరియు మీరు మోసిన భారం ఒక్కసారిగా దిగిపోతుంది. మీ ఆత్మశక్తికి మహాలక్ష్మీదేవి తోడైంది. మీ నిశ్శబ్ద బలాన్ని ఇకపై ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. మీరు కేవలం ఎదగటం లేదు, ప్రపంచం మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతుంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే అద్భుతమైన మార్పు మీకోసం వేచి ఉంది. మకర రాశి వారు ఈరోజు ఒక రకమైన అంతర్గత ప్రశాంతతో మొదలవుతుంది. మీలో ఇంతకాలం ఉన్న ఆగమ్య గోచర భావాలు, అయోమయం తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. ముఖ్యంగా గతంలో మీరు బాధపడిన విషయాల గురించి ఆలోచించిన ఆ బాధ కంటే ముందు మీరు వాటిని దాటి వచ్చినందుకు ఒక తృప్తి కలుగుతుంది. మకర రాశి వాళ్ళు బయటికి చూడటానికి సీరియస్గా, స్ట్రాంగ్గా, ఎప్పుడూ తమ పనిపైనే దృష్టి పెట్టే వ్యక్తుల్లా కనిపించిన లోపల మాత్రం ఎంతో లోతైన భావాలు, ఎన్నో మౌనాలు, ఎన్నో బరువులు దాచుకొని నడిచే ఆత్మలు. వీరు చిన్నప్పటి నుంచే బాధ్యతలు నేర్చుకున్నారు. ఎవరి మీద ఆధారపడకూడదని జీవితం నేర్పింది. ఎవరైనా వచ్చినా కాపాడతారని ఎదురు చూడకూడదని పరిస్థితులు చూపించాయి. అందుకే వీరు తమ భయాలను, బాధలను, అసహ్యాలను, అణచివేతలను, వీరికి డిసప్పాయింట్స్ను కూడా నిశ్శబ్దంగా మోసుకుంటూ నిలబడటం నేర్చుకున్నారు. తమ మనసులో ఎంత తుఫాను ఉన్నా బయటికి వీళ్ళు చూడటానికి బాగా కాముగా కనిపిస్తారు. తమపై ఉన్న ప్రేమను, బాధను, గాఢతను చెప్పాలనిపించిన సరైన వ్యక్తి దొరకకపోవడం వల్ల చాలాసార్లు గుండెల్లోనే పెట్టుకొని నడిచారు. ఎందుకంటే వీరు ఎంత స్ట్రాంగ్గా పైకి కనిపించిన లోపల మాత్రం చాలా బాధపడతారు. ఈ రాశివారు ఎవరికన్నా సహాయం చేయాలంటే సిన్సియర్గా సహాయం చేస్తారు. కానీ వీరికి సపోర్ట్ కావాల్సినప్పుడు ఎవ్వరూ ముందుకు రారు. పని విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. పై అధికారులతో మాట్లాడటం, ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయటం వంటి వాటికి ఈరోజు చాలా అనుకూలం. డబ్బు విషయంలో ఒక చిన్న ఆర్థిక నిలకడ లేదా ఒక పాత అప్పు తీర్చడం లాంటి అనుకూలత కనిపిస్తుంది. మకర రాశి వారు మీ మనసుకు నచ్చని వ్యక్తులకు, టాపిక్, రిలేషన్కు దూరం ఉండాలని మీరు తీసుకునే నిర్ణయాన్ని దైవం బలపరుస్తుంది. మౌనంగా ఉన్నందుకే మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు మీ మాటలకు విలువ ఇస్తారు. మకర రాశి వారు దైవ సంకేతాలు ఏంటంటే ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీలో మాట్లాడుకున్న ఏదో ఒక కోరిక లేదా ఒక ముఖ్యమైన పని గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఇది చాలా కాలంగా నిలిచిపోయిన పాత పనైనా కావచ్చు లేదా కొత్త ఆఫర్ అయినా కావచ్చు. దైవ సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని వ్యక్తుల నుండి సహాయం చేయటం లేదా మీరు వెతుకుతున్న దానికి సంబంధించిన సమాచారం మీకు సులభంగా దొరకటం వంటివి జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే లేదా కొత్త ప్రాజెక్ట్ కోసం చూస్తున్న వారైతే ఈరోజు మీకు అనుకూలమైన కాల్ లేదా మెసేజ్ అందుతుంది. ఆర్థికంగా మీ పెట్టుబడుల నుండి లాభం లేదా ఊహించిన ధన సహాయం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మీపై అపార్థాలు పెంచుకున్నవారు లేదా కొంతకాలంగా దూరంగా ఉన్న స్నేహితులు మళ్ళీ మీతో కలవడానికి ప్రయత్నిస్తారు. ఈ 4 రోజుల్లో మీ అంతర్ముఖ స్వభావంలో ఒక ప్రశాంతత పెరుగుతుంది. మీ మనసులో ఎన్నాళ్లుగానో ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. దాని స్థానంలో స్పష్టత వస్తుంది. మీరు గతంలో పొందిన బాధను గుర్తు చేసుకున్న ఇప్పుడు ఆ బాధను మీరు దాటి వచ్చిన తృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. మీ మనసులో ఒక సంకల్పం పెరుగుతుంది. మీకు నష్టం చేసిన వాళ్లను వదిలేయాలనే నిర్ణయం మీకు అర్థం చేసుకొని
వ్యక్తుల నుండి దూరంగా ఉండాలనే ఆత్మబలం, మీ జీవితంలో అవసరం లేని సంబంధాలను వదిలేయడమే మంచిదని గ్రహించే అవగాహన పెరుగుతుంది. ఇదంతా దైవ సంకేతమే. మీరు తీసుకునే నిర్ణయాల్లో నిలకడ పెరుగుతుంది. పనిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతకాలు, పత్రాలు మొదలైన చర్చలు అన్నీ మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఆర్థికంగా నిలకడ పెరుగుతుంది. పాత అప్పులు తీరే సూచనలు ఎక్కువగా ఉంటాయి. చాలా కాలంగా అక్కర్లేని ఆలస్యమైన ఒక పని ఊపందుకుంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి వార్తలు మీకు చేరే దిశ మొదలవుతుంది. అనుకోని చోట నుంచి మంచి సందేశం రావచ్చు. మీరు అనుకున్న పనిలో మీకు సులభంగా సహాయం లభించవచ్చు. దైవ సంకేతాలు మీకు తరచుగా ఎదురవుతాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న సమాచారం, మీరు ఆగిపోయిన పనికి దారి చూపే అవకాశం, అనుకోని వ్యక్తుల సహాయం మీకు లభిస్తుంది. కొత్త ఆఫర్లు, కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు మీ ముందుకు తెరుచుకుంటాయి. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నా, ఎదగాలని కోరుకున్నా, కొత్త వ్యాపారం ఆలోచిస్తున్న ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక సహాయం వచ్చే సూచనలు బలంగా ఉంటాయి. దూరమైన స్నేహితులు కూడా మళ్ళీ మీతో కలిసి రావడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ మంచితనానికి దైవం ఇస్తున్న గౌరవం. మీ ఆలోచనలు పదునుగా మారి మీలో ఉన్న సహజ సిద్ధమైన శక్తి మరింత బలపడుతుంది. మీరు గతంలో పరిష్కరించలేని సమస్యలు కూడా ఇప్పుడు సులభంగా పరిష్కారం అవుతాయి. పనిలో మీ ప్రతిభను గుర్తిస్తారు. సహచరులు మీ సలహాలను కోరుతారు. మీ కృషికి ఫలితాలు వస్తాయి. డబ్బు విషయంలో దీర్ఘకాలిక స్థిరత్వం ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం బలపడుతుంది. కొత్త సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అవి మీ భవిష్యత్తులో ఎంతో ముఖ్యమైన బంధాలుగా మారుతాయి. ఈ శుభదశలో మీ మనసు పాత బంధాలను వదిలేసి కొత్త ప్రారంభానికి సిద్ధమవుతుంది. మీరు ఎన్నాళ్లుగానో అంగీకరించలేని నిజాలు ఇప్పుడు అంగీకరిస్తారు. గతాన్ని వదిలేయడం, బాధను దూరం చేయడం, కొత్త జీవితాన్ని స్వీకరించడం ఇది మీ ఆత్మకు ఒక పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. మీ భవిష్యత్పై విశ్వాసం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చేయాలనుకున్న పనులు ఆలస్యం లేకుండా ముందుకు సాగుతాయి. విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలు, పని విషయంలో దూర ప్రాంత ప్రయాణాలు ఆల్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈ దిశను మరింత బలంగా మార్చుకోవడానికి మీరు కొన్ని సులభమైన పరిహారాలు చేయాలి. మీరు మీ దిశను మరింత బలంగా మార్చుకోవడానికి చక్కటి శక్తివంతమైన పరిహారం: మహాలక్ష్మి మంత్ర జపం, మౌన ధ్యానం, పేదలకు సేవ, ఇంటి నుండి పాత వస్తువులను తొలగించడం మరియు శని దేవాలయ దర్శనం ఇవన్నీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ పరిహారాలతో పాటు మీ దిశకు మరింత బలం చేకూర్చడానికి మరియు సానుకూలతను పెంచడానికి మరికొన్ని సులభమైన మరియు శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. మకర రాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి నమస్కారం చేయండి, లేదా కనీసం 10 నిమిషాలు సూర్యుడి ముందు నిలబడి ధ్యానం చేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, శక్తి మరియు విజయాన్ని అందిస్తుంది. మీ దశకు నాయకత్వ లక్షణాలను జోడిస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణ చేయండి, 3 సార్లు లేదా 5 సార్లు. తులసి శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని, శాంతిని మరియు సంపదను స్థిరపరుస్తుంది. అలాగే గోసేవ. వీలైనప్పుడల్లా ఒక గోశాలకు వెళ్ళి గోమాతలకు పచ్చగడ్డి లేదా ఆహారం తినిపించండి, లేదా ఆవులకు మొదటి రొట్టెను తినిపించండి. గోమాత సేవ సర్వదేవతలను సంతోషపరుస్తుంది. ఇది కర్మల ప్రభావాన్ని తగ్గించి శుభ ఫలితాలను ఇస్తుంది. పేద విద్యార్థులకు సహాయం చేయటం. పరిహారం: మీకు తోచినంత పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా విద్యకు సంబంధించిన వస్తువులను అందించండి. జ్ఞానం ధ్యానం గొప్ప పరిహారం. ఇది మీ దిశలో బుద్ధిని, ఏకాగ్రతను మరియు మంచి ఆలోచనలను పెంచుతుంది. మకర రాశి వారు మీరు సహజంగా మౌనంగా ఉండేవారు కాబట్టి ప్రతిరోజు 10 నిమిషాలు మౌన ధ్యానం చేయండి. పేదలకు చిన్న సేవ చేయండి. ఇంట్లో ఉన్న పాత విరిగిపోయిన వస్తువులను తొలగించండి. శని దేవాలయాన్ని దర్శించి నువ్వుల నూనె దీపం వెలిగించడం
చాలా మంచిది. మకర రాశి వారు మీరు ఎంతో విలువైన వారు. మీరు ఎంతో పవిత్రమైన హృదయం కలవారు. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త పేజీ తిరగబోతుంది. ఈ దశను భయపడకుండా స్వీకరించండి. మీరు చేసిన ప్రతి కష్టం ఫలించే సమయం వచ్చేసింది. మీ ఎదుగుదలను ఇక ఎవ్వరూ ఆపలేరు. చూశారు కదండీ! మకర రాశి వారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.